ఈనాటి రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కేవలం శాసనసభ్యులు కూడా ఒక్కరు లేకుండా ఏకోన్ముఖంగా పనిచేయటం జరిగింది. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో మనం పరిశీలించినప్పుడు ఈ రాష్ట్రం ఎన్నో రకాల ఇబ్బందుల పాలైందని చెప్పక మానదు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విప్లవాత్మకమైన భూ సంస్కరణలు జరిపించి ప్రతి పేదవాడికి ఎకరో భూమి ఇచ్చి హక్కును కల్పించి రైతులతో సమానంగా వాళ్ళ స్థాయిని పెంచడం జరిగింది. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రతి బీదవాడు కూడా బ్యాంకుల దగ్గరికి పోయి సాధికారంగా నాకు లోను కావాలా, నేను అప్పు తీరుస్తానని చెప్పి స్థాయికి ఎదగటం, ఆ బ్యాంకులు కూడా ఆ రోజు ఆదరించి అనేక లోన్లు బీద ప్రజలకు ఇవ్వటం జరిగింది. 20 అంశాల ఆర్థిక కార్యక్రమం కింద కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రతి బీదవాడికి ఎద్దో బండో ఇది ఇతర చిల్లర అంగడో ఏదో విధమైన సహాయం చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఒక స్థాయిలో ఒక హరిజనుని కానీ గిరిజనుని కానీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి నిర్బంధిస్తే దానికి కాంగ్రెస్ పార్టీ అధికారం చలాయించి మీరు ఈ విధంగా చేయడం తప్పు కాదని అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దానివల్ల ఆనాడు ప్రతి ఒక్క హరిజనుడు కానీ గిరిజనుడు కానీ అల్పసంఖ్యాక వర్గాల వారికి కానీ ఒక సాధికారత కలిగిందని చెప్పి మనవి చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణంలో అయితేనేమి పరిశ్రమల నిర్మాణంలో అయితేమి ముందుండి ఈ దేశానికి ఒక దిశ ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో పురోగమించేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ, ప్రత్యేకించి ఇన్కమ్ స్థాయి ప్రతి బీదవాడికి కూడా ఒక విధంగా పెంచడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన ఏదో బటన్ నొక్కడం, బీదవాళ్ళకు నేను డబ్బు పంచడం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మాత్రం నిర్విఘ్నంగా చేశాడు. దాంట్లో ఏ లోటుపాట్లు లేకుండా కూడా చేశాడు. కానీ సామాన్య ప్రజానీకం అందరికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజోపయోగకర కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ నిర్వహించాల. ఆయన అధికారంలోకి వచ్చి రకరకాల సంస్కరణలు ఏ విధంగా చేశాడంటే, పోలవరం ప్రాజెక్టును టీడీపీ హయాంలో 70% చేస్తే ఈయన ఏ అభివృద్ధిని కానరాకుండా ఇరిగేషన్ మంత్రులుగా ఇరిగేషన్ సంబంధించి ఓనమాలు రానటువంటి నాయకుల్ని పీడబ్ల్యూడీ మినిస్టర్లుగా చేసి ప్రస్తుతం అంతా ఆయనే పరిపాలిస్తూ వాళ్ళ నామమాత్రంగా బూటకంగా చేసి పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశాడు. అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో అయితేనేమి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, హౌసింగ్ ప్రోగ్రాంలో అయితేని అన్నీ బూటకపు మాటలే. ప్రత్యేకించి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కూడా శాసనసభ్యులంతా కూడా మంచినీళ్లకు కొద్దిపాటి రేటుకే భూములు కొని ఇళ్ళ ఇచ్చేటప్పుడు మొత్తం 10 అంతలుగా పెంచుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడం జరిగింది శాసనసభ్యులు. అంతేగాని బీదవారికి సంక్షేమాన్ని మాత్రం చూడలేదు, ఇళ్ల నిర్మాణం జరగలేదు. గత ప్రభుత్వం కట్టిన ఇళ్లను కూడా ప్రారంభోత్సవాలు లేకుండా దారి దోపిడీ దొంగలు భయం చేసి దారబంధరాలు తలుపులు కూడా పెరుక్కోపోవడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఇళ్ల పంపకం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పంపకం, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇళ్ల పథకాన్ని పంపకం జరగల. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా బస్ షెల్టర్లు ఏసీ లెవెల్లో బస్ షెల్టర్లు కడితే ఆ బస్ షెల్టర్ జోలికి కూడా పోకుండా వాటిని సర్వనాశనం చేశారు. ఎవరి పాటి కూడా వస్తువులు ఎత్తుకోపోవడం జరిగింది. ఇది పరిపాలన. ఈ పరిపాలనలో మనం వారసత్వంలో వచ్చాము. అన్నీ ప్రభుత్వ సంస్థలు వీటిని కాపాడాలని చెప్పి ఉద్దేశం లేకుండా దురదృష్టంగా ఆ కార్యక్రమాలు చెడిపోయేటట్టు చేశాడు. రావటం ప్రజాభవన్ను పగలగొట్టి ఆ రోజు
ఆ చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజాభవన్లో ఉండకూడదని చెప్పి దేశ రాష్ట్ర నాయకత్వానికి ప్రారంభోత్సవం చేశాడు. ముందు రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగి ఆ రోజు రాత్రి ఆ భవనాన్ని పగలగొట్టాడంటే ఎంతటి దుర్మార్గుడో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా రోడ్ల నిర్మాణంలో కానీ, ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా ముందుకు పోకుండా కేవలం బట్టను 10% నొక్కి 90% వాళ్ళు నొక్కేసుకోవడం జరిగింది. కానీ ప్రజా పరిపాలన సజావుగా జరగలేదు. పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాళ్ళ శాసనసభ్యులు శాసించిందే సిద్ధాంతం, కానీ ఇతరులు చెప్పింది జిల్లా కలెక్టర్లు ఎస్పీలు కూడా వినటంలే. కేవలం ఆ శాసనసభ్యుడు అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చెప్పిందే అదే వేదం. ఆ వేదం చెప్పినట్టుగానే నడుచుకోవడం జరిగి ప్రజా పరిపాలన కుంటుపడిపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఉద్యోగుల సంక్షేమంలో కానీ ఎన్నెన్నో ఆ రోజు అసత్యాలు చెప్పి పాదయాత్రలు జరిపాడు. ఆ పాదయాత్రలు జరిపి ప్రజలను మభ్యపెట్టి ఒక్క దఫా నా కింది ముఖ్యమంత్రిత్వం నేనంతా కూడా స్వర్గధామం చేస్తానని చెప్పి ఈరోజు ఆ అధికారులనే అనేక విధాల హింసలకు గురి చేస్తూ వారి అభివృద్ధిని కూడా కాంక్షించడం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇన్ని వ్యతిరేక పవనాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన నోటిగుండల్లా చెప్పేదల్లా అసత్యం. ముఖ్యమంత్రిగా ఒక స్థాయి ఉండాలి. తను ఒక మాట చెప్పితే అది పరిపాలనలోకి రావాలా. స్వర్గీయ పూజ్యులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు చెప్తుండేది, నేను ప్రెస్ కాన్ఫరెన్స్లోనో బహిరంగ సభల్లోనో ఏది మాట్లాడతానో అది జీవో కావాలని అంత నిబద్ధతతో పనిచేశారు ముఖ్యమంత్రులు. వాళ్ళు ఏది చెప్తే జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి నేను బీద వర్గాల వ్యక్తి అంటాడు. బీదోళ్ళేమో తెలవదు ఆయనకి. ఏనోడో బీదోళ్ళ ముఖం చూసిన కాదు. ఆ రోజు ఎన్నికలకు వచ్చి తల మీద చేతులు పెట్టి నేను ఉన్నాను మీకని చెప్పి ముసలి ముతకిని అందరినీ కూడా మోసం చేశాడు. కానీ ఒక్క సామాన్య శాసనసభ్యుడికి కూడా ఈనాటికి ఇంటర్వ్యూ ఇలా చాలామంది శాసనసభ్యులు ముఖ్యమంత్రిని స్వయంగానే కలుసుకోవాలా. ఇది ఎక్కడైనా భారతదేశంలో జరుగుతుందా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ విధంగా శాసనసభ్యులు కూడా పక్కన పెట్టి దోపిడీదారులకు ప్రోత్సాహం ఇచ్చి ప్రకృతి సంపదనంతా కూడా దారి దోపిడీ దొంగల్లాగా రోడ్లు కూడా తవ్వుకొని అమ్ముకున్న ప్రజాప్రతినిధుల్ని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మనవి చేస్తూ, హిట్లరు ముసలి లాంటి నియంత్రణలాగా ఆయన పరిపాలన సాగింది. కానీ ప్రజాస్వామ్యవాదిగా రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఈ రాష్ట్రానికి ఆయన ఏ విధమైన అభివృద్ధి కాంక్షించలేదు. ప్రజాశాంతికి పాటుపడలేదని చెప్పి మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టింది, ఎన్ని ప్రాజెక్టులతో డబ్బు తీసుకున్నది, మొత్తం కేసులు సిబిఐ స్వాధీనంలో ఉన్నాయి. ఈరోజు ఆ కేసులను వాయిదాలు వేయించుకొనే బతుకుతున్నాడు. 10 సంవత్సరాలుగా వాయిదాలు వేస్తున్నాడు కోర్టులకి. ఎక్కడైనా భారతదేశంలో జరిగి ఉందంటండి. ఒక కేసు సిబిఐ ఎంక్వైరీ తీసుకున్న తర్వాత, ఈబీసీ ఎంక్వైరీ తీసుకున్న తర్వాత వాయిదాలు వేస్తూ కాలం వెళ్తున్నాడు. భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వీటి మీద విచారణ జరుపుతారు. అందుకని భయపడి ఆ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ షా గారు కానీ ఏది చెప్పినా అది వేదంగా భావించి వారి కార్యక్రమాలకి నిర్వహిస్తూ వాళ్ళ ఏజెంట్గా పనిచేస్తున్నానని చెప్తున్నా. వివేకానంద రెడ్డి చాలా ఉత్తమ ప్రజాప్రతినిధి. రాజశేఖర్ రెడ్డి రాముడైతే వివేకానంద రెడ్డి ఆరో లక్ష్మణస్వామిగా ఉండేవాడు. అంత వినయవిధేయతతో ఆ కుటుంబాన్ని ఆ కుటుంబ అభివృద్ధికి తన అన్న ముఖ్యమంత్రి అవటానికి పాటుపడిన మహనీయుడు వివేకానంద రెడ్డి. అటువంటి వివేకానంద రెడ్డితోనే విభేదించి తాడేపల్లి ఆదేశాలు, తాడేపల్లి మాటల ప్రకారమే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందనేది జగద్విదితం. ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి తెలవకుండా ఆ వివేకానంద రెడ్డి హత్య జరగడం అనేది హాస్యాస్పదం. ఎటువంటి పరిస్థితి అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న చనిపోవటానికి కారణమయ్యాడని చెప్పి
నిష్పక్షపాతంగా నేను మనవి చేస్తున్నా. రామకృష్ణ అని మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి చెప్పమంటే అయినా ఆయన పత్రికా విలేకరులతో చెప్తాడు. ఆయన స్వయంగా అభిప్రాయాలు ఏమీ లేవు. ఆయన ఏమి రాజకీయవేత్త కాదు, ఏనాడు రాజకీయాలు నడిపినవాడు కాదు. కేవలం ఒక ప్రెస్లో ఉండి ఆనాడు వార్తాపత్రిక షేర్లు తేవటంలో విజయసాయి రెడ్డిను ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సంయుక్తంగా ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకొని ఆ రోజు వాళ్ళ ఛానల్కి పెట్టుబడి పెట్టడం జరిగింది. అటువంటి పత్రికా రంగంలో ఉండిన వ్యక్తికి కేవలం రాజకీయ అనుభవం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడో అదే ప్రజలకు చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 2 రకాలుగా ఉంటాడు వ్యక్తి. ఆయన ఏదన్నా దుర్మార్గపు మాట చెప్పాల్సినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేతనో, లేకుంటే ఈరోజు రాష్ట్ర